మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రాక్లు దాటి ఏమన్నా వచ్చినా కూడా మాకు హాస్పిటల్లోకి వెళ్ళాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అసలు ఎవ్వరు రారు మా సమస్యలు తీర్చడానికి. మా బాధలు వింటే ఈ విద్య మీదకెళ్ళి కూడా కొంతమంది రాలేక చదువులు మానిపించి సరే రాంపురం అంటే అబ్బో రాంపురం ఇది చాలా శ్రీలంక, ఇది ఒక శ్రీలంక అని సరైన దారి లేకనే మా ఊరు నుంచి ఎంతో మంది వలసలు వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కూడా ఇచ్చే సందర్భం లేకుండా అయిపోయింది ఇక్కడ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. చిన్న వర్షం వచ్చిందంటే చాలు వెళ్ళడానికి ఒకటే మార్గం. ఆ మార్గం వరద నీటితోనే ముంచెత్తుతుంది. ఈ గ్రామానికి అటుగా ఇటుగా రాకపోకలు పూర్తి స్థాయిగా బంద్ అవుతాయి. వీరుకున్నది ఒకటే మార్గం, ఈ రైల్వే ట్రాక్ గుండా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న రాంపురం గ్రామస్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు పడే ఇబ్బంది. చెప్పండి అమ్మ, వాస్తవంగా వర్షం వచ్చిందంటే ఈ వర్షాకాలం అయిన ఈ 4 నెలల పాటు మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మీరు పడే ఇబ్బంది గురించి మీ మాట్లాడు. నమస్తే అండి. రాంపురం యొక్క గ్రామ పరిస్థితి ఇది. చిన్న వర్షం వచ్చినా కూడా ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి అంటున్నారు, కానీ ఎవ్వరూ దీనికి ముందుకు సహకరించట్లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఇట్లా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు, ఇక చిన్న పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఈ పోవడానికి ఇది ఒక్కటే మార్గం. దయచేసి మా అందరిని దృష్టిలో పెట్టుకొని దీనికి ముందుగా సహకరించాలని కోరుకుంటున్నాను. గర్భిణీ స్త్రీలని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా కనీసం అంబులెన్స్ కూడా రాలేని ఈ గ్రామంలో ఆ గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇప్పుడు అంబులెన్స్ సౌకర్యం మీ దగ్గరికి రావాలంటే మాకు చెక్ డ్యామ్ వస్తుంది రాదు. ఇక మేము ఇట్నే నడుచుకుంటాం ట్రాక్ నుంచి వెళ్ళిపోదు. ట్రాక్ దాటి గర్భిణీ స్త్రీ 9 months చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఒక ట్రైన్ రీచ్ అవ్వాలంటే మేము 7కి అట్లా ఇంటి నుంచి బయలుదేరుకుంటూ వెళ్ళాలి. మాకు మళ్ళీ వెళ్తుంటే కూడా రోడ్డు మార్గాలు సరిగ్గా లేవు. మాకు ఈ పాపను వేసుకొని మేము పోవాలంటే మాకు ట్రాక్ ఎమ్మటి కోతులు అయ్యి మాకు చాలా ఇబ్బంది. స్కూల్ పిల్లలు కూడా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఈ డ్యామ్ వల్ల మాకు ఏమన్నా వచ్చినా కూడా మాకు హాస్పిటల్లోకి వెళ్ళాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అసలు ఈ అంబులెన్స్లు రావు, ఏం రావు. మేము రాంపురం నుంచి కాల్ చేస్తున్నాంటే ఏమంటే వాళ్ళు కట్ చేస్తారు ఇక. ఎందుకంటే ఈ డ్యామ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు రెస్పాండ్ కూడా ఇయ్యరు. మేము ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక మా సమస్య ఇంతే. ఇక ప్రతి సంవత్సరం ఇట్లా మాకు ఇంటర్వ్యూలు ఇట్లా మేము జరిగే సమస్యల గురించి మేము చెప్తూనే ఉన్నాం, కానీ అధికారులు ఎవ్వరు పట్టించుకోరు. ఎవ్వరు రారు మా సమస్యలు తీర్చడానికి. మా బాధలు ఇంతే. ఇక ఆ శంకుస్థాపన హై లెవెల్ బ్రిడ్జి చేసిర్రు, అది కూడా అసలు దాని సైడ్ కూడా రావట్లేరు ఎవ్వరు. ఇంతే ఇక మా బాధ. పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కోతులు గారుస్తున్నాయి వాళ్ళని. వాళ్ళని తీసుకుపోవాలంటే పేరెంట్స్ ఉండాల్సిందే వాళ్ళ పక్కన, తీసుకురావాలంటే చాలా మేము పడుతున్నాం. దయచేసి మా సమస్యకు పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటున్నాం. రైతులు వారి పంట కోసం ఎరువులు గాని మందుల కట్టలు వేసుకొని ఇంత దూరంగా ఈ రైల్వే ట్రాక్ గుండా నడుచుకుంటూ రావాలంటే వారు నానా ఇబ్బందులు పడుతున్నా అని చెప్పేసి వాళ్ళ మాటల్లో చెప్పారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో రైతు ఉన్నారు, రైతుతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, నాది రాంపురం కంచర్ల శ్రీనివాసరెడ్డి నా పేరు. 3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇలా తెల్లారి గట్ల 3 గంటలకి రైతు వేదికకు పోయినా. లాస్ట్కి వస్తారు కానీ ఇలా ఇవ్వట్లేదని వస్తే ఇప్పుడు పంపించారు. ఇదే రూట్లో రావాలండి, ఇదే రూట్లో రావాలి. ఈ రూట్లో వాళ్ళు అసలు ఇట్లా ఇబ్బంది పడి అరమూట ఉందని ఎత్తుకుందాం అనుకుంటే ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అమ్మంది గట్లు పూతవేటు దూరంలో ఉన్న మండల కేంద్రానికి రాలేక రైతులు, మహిళలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారనే విషయం చాలా మంది ఇప్పటికే గ్రామస్తులు చెప్పారు. ఈరోజు ఈ దారి గుండా ప్రయాణించలేక చాలా మంది గ్రామస్తులు విద్యకు దూరం అయ్యారనే విషయం ప్రస్తుతం గ్రామస్తులు మనతో ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఈ రాంపురం గ్రామస్తులు విద్యకు దూరం అయ్యారనే విషయం చెప్తా ఉన్నారు. దాని గురించి మీ మాటలు. సార్, నా పేరు ఉపేందర్, ఎడపల్లి ఉపేందర్, మాది రాంపురం. మాకు గార్ల 1 కిలోమీటర్ ఉంటది. ఏ చిన్న అవసరానికి రావాలన్నా గార్ల రావాల్సిందే. ఎటు పోవాలన్నా ఇప్పుడు రాంపురం గ్రామ పంచాయతీ, మధ్యవంత గ్రామ పంచాయతీ చుట్టుపక్కల తండాలు చాలా ఉన్నాయి.
ఆ ప్రతి ఒక్కరు కూడా ఇట్లా గార్ల రావాల్సిందే. ఏ చిన్న అవసరానికైనా, చదువుకైనా, చిన్న సరుకులు కావాలన్నా, హాస్పిటల్ రావాలన్నా, ఏ చిన్న అవసరం రావాలన్నా గార్ల రావాల్సిందే. మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలన్నా ఆ బ్రిడ్జి మీదకెళ్ళి వచ్చాము. ఈ బ్రిడ్జి మీదకెళ్ళి కూడా కొంతమంది రాలేక చదువులు మానిపించి ఇళ్లలో పని చేయించుకుంటూ జీతాలుండి కూడా అట్లా చదువులు బంద్ అయినాయి. ఈ వర్షాకాలం 4 నెలలు మాత్రం ఇదే రూట్ పోవాల్సింది. ఎటు పోవాలన్నా ఈ రైల్వే ట్రాక్ మీద నుంచి పోవాల్సిందే. ఏమైనా గర్భిణీ స్త్రీలైనా, ఏమైనా వృద్ధులైనా, ఏమైనా పాము కాటు గురైనా అంబులెన్స్ ఫోన్ చేస్తే రాంపురం దారి లేదు, మేము రాము అనే మాట మాట్లాడతారు. ఇక మేము పోవాలంటే మళ్ళీ 30-40 కిలోమీటర్లు తిరుగుకుంటా ఏదైనా వెహికల్ మాట్లాడుకొని అట్లా పోవాల్సి వస్తుంది. రాంపురం అంటేనే ప్రతి ఒక్కరు కూడా మేము రాము. ఉద్యోగస్తులు కూడా, టీచర్లైనా, విఆర్ఓలైనా, ఇంకెవరైనా సరే రాంపురం అంటే అబ్బో రాంపురం ఇది చాలా శ్రీలంక, ఇది ఒక శ్రీలంక అని చాలా మంది కూడా రారు ఇక్కడికి. ఈ జ్వరాలు, ఈ దోమలు, ఈ చుట్టుపక్కల అంతా స్లమ్ ఏరియా కాబట్టి దోమలైనా బాగా జ్వరాలతో ఉంటారు. ఆ జ్వరంతో కూడా ఈ ట్రాక్ మీద నడుచుకుంటూ పోవటమే తప్ప ఇక వేరే మార్గం అయితే లేదు మాకు. మా ఊళ్ళో ఈ సరైన దారి లేకనే మా ఊర్లో నుంచి ఎంతో మంది వలసలు వెళ్లి పట్టణానికి పోయి బతున్నారు, సరైన రోడ్డు మార్గం లేక. కనీసం ఒక పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కూడా ఇచ్చే సందర్భం లేకుండా అయిపోయింది ఇక్కడ మా ఊర్లోకి. ఈ రోడ్ ఒకటి వస్తే గానీ మా ఊరు చక్కబడదు. ఈ 4 నెలలు మాత్రం నరకం అనిపించాల్సి వస్తుంది. మేము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కోరుకుంటూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బ్రిడ్జి శాంక్షన్ చేయలేదు, కట్టలేదు. మేము కూడా కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని మనసులో పెట్టుకొని దయదలిసి మాకు ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసి కట్టించాలని కోరుతున్నాం.